ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. క్రిందటి వారం 3వ అధ్యాయంలో మొదటి బ్రాహ్మణాన్ని పూర్తి చేశాం. ఆ బ్రాహ్మణం అశ్వల బ్రాహ్మణం అని చెప్పబడింది. ఈ అశ్వల బ్రాహ్మణంలో మనం 2 విషయాలు చూసాం. మొదటి విషయం 4 ప్రశ్నలు 4 సమాధానాలు. అశ్వలాయనుడు 4 ప్రశ్నలు అడిగాడు. ఆ 4 ప్రశ్నలకి యాజ్ఞవల్కుల వారు 4 సమాధానాలు ఇచ్చారు. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏమిటంటే మరి 4 ప్రశ్నలు అడిగారు, మళ్ళీ 4 సమాధానాలు చెప్పారు. దేని గురించి 4 ప్రశ్నలు 4 సమాధానాలు అంటే మొదటిది అతిమోక్ష ఉపాసనాని అని చెప్పి తెలుసుకున్నాం. అంటే కర్మ ఉపాసన సముచ్చయం చెప్పబడింది. ఈ కర్మ ఉపాసన సముచ్చయం చేయడం వలన బ్రహ్మలోక ప్రాప్తి, అతిముక్తి అంటే బ్రహ్మలోక ప్రాప్తి పొందుతాడు ఉపాసకుడు. ఇది కూడా మృత్యువుతో సమానమే అని చెప్పారు. 4 విషయాలు చెప్పారు. కర్మలక్షణ మృత్యు అని మొదటిది. ఈ కర్మలక్షణ ముక్తిలోనే స్వాభావిక కర్మ, కేవల కర్మ అని 2 రకాలు. స్వాభావిక కర్మ లక్షణ రూప మృత్యు, కేవల కర్మ లక్షణ రూప మృత్యు అని చెప్పారు. అందుకని ఉపాసన సహితంగా చేస్తే ఈ ఉపాసనల వలన బ్రహ్మలోక ప్రాప్తి లభిస్తుంది అన్నారు. 3వ విషయం ఏం చెప్పారు అంటే ఈ మొదటి టాపిక్లో సూర్యుడి సంబంధంగా అంటే సూర్యుడి నిమిత్తంగా వచ్చేటటువంటి కాల నిమిత్త మృత్యువు అహోరాత్రాలు, అది సూర్య నిమిత్త కాల మృత్యువు గురించి చెప్పారు. మరణానికి కారణాలేంటి చెప్తున్నారు. మృత్యు అంటే మరణం. మరణం అంటే ఈ శరీరం పోవడమే కాదు మరణం. ఈ శరీరం పోయినా మళ్ళీ ఇంకొక శరీరం వస్తుంది. కనుక ఈ జీవుడు మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకుంటూనే ఉంటాడు. ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని ఉపాసనలు చేసినా. అది పరిమితి చెప్పడం కోసం ఈ కర్మ ఉపాసనల వలన ఈ అహోరాత్రాలు అనేటటువంటి కాలచక్రంలోనే ఉంటాడు జీవుడు అని సూర్య నిమిత్త మృత్యువు అని చెప్పారు. ఆ కాల మృత్యువు. దాని తర్వాత 4వది చంద్ర నిమిత్త కాల మృత్యువు అని కూడా తెలుసుకున్నాం. ఈ ఉపాసనల వలన కూడా బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా అది ఆత్యంతికమైన ముక్తి కాదు, ఆపేక్షికమైన ముక్తి అని చెప్పి మనం విన్నాం. అక్కడ ఏం చేశారు అంటే ఆ పురోహితుడు అధి యజ్ఞం, అధి దైవం, అధ్యాత్మం అని 3 విధాలైనటువంటి సముచ్చయం అక్కడ ఆ ఉపాసనల గురించి తెలుసుకున్నాం మనం. ఋగ్వేద పురోహితుడు, తర్వాత యజుర్వేద పురోహితుడు, సామవేద పురోహితుడు, అధర్వణ వేద పురోహితుడు, వాళ్ళందరూ కూడా యజ్ఞం చేసిన తర్వాత ఉపాసన చేసేటప్పుడు అధి దైవాన్ని అధ్యాత్మాన్ని కలిపి చేయడం వలన యజమానికి ఫలం, పురోహితుడికి ఫలం ఉంటుంది. ఆ ఫలం ఏమిటనేది కూడా మనకు చెప్పారు. ఈ లోకాలను పొందుతారు వాళ్ళు అని. అతిముక్తిని పొందుతారు, బ్రహ్మలోక ప్రాప్తి మొదటి దానికి ఫలం.
మొదటి 4 ప్రశ్నలకి 4 సమాధానాలు బ్రహ్మలోక ప్రాప్తి. రెండవ విషయం ఏం చూసామనంటే సంపద్ ఉపాసన అని చూసాం. సంపద్ ఉపాసన అంటే ఏమిటి అంటే ఒక్కొక్క పురోహితుడు ఆ వేదానికి సంబంధించిన మంత్రాలు చదువుతారు. ఆ మంత్రాలు చదివినప్పుడు ఆ మంత్రాలు చదివేటప్పుడు ఆ లోకాన్ని నికృష్ట వస్తువుని ఉత్కృష్ట భావన అని తెలుసుకున్నాం. మంత్రాలు శబ్దరూపాలైనటువంటి వాటి మీద ఉన్నత లోకాలను భావించి పారాయణం చేయడం. ఋగ్వేద మంత్రాలు చేస్తే శస్త్రం అన్నాం. అదే సామవేద మంత్రాలు అయితే గానంలో చేస్తారు. అలా గీత రూప మంత్రాలు, అదే ఋగ్మంత్రాలు గీత రూపంలో ఉంటాయి, పాట రూపంలో ఉంటాయి. వాటిని చేయడం వలన ఏ ఏ లోకాలకు వెళతారని చెప్పారు, ఉన్నత లోకాలకు. సంపద్ ఉపాసన అలా చెప్పేటప్పుడు ఈ యొక్క ఉపాసన వలన రెండవది సామవేదం అధ్వర్యుడు చేసేటప్పుడు ఆహుతులు ఎలా చేస్తాడు. ఋగ్వేద పురోహితుడు సామవేద పురోహితుడే మంత్రాలు చదువుతారు. అధ్వర్యుడు మంత్రాలు చదివేటప్పుడు ఈయన ఆహుతి చేస్తూ ఉంటాడు. ఆహుతి చేయడం వలన ఉజ్వలమైనటువంటివి కనుక వేస్తే ప్రకాశవంతమైన లోకం లభిస్తుంది. అలా కాకుండా పచ్చి పుల్లలు పచ్చి కట్టెలు కనుక వేస్తే, లేక మాంసాది అట్లాంటివి వేస్తే చిటపటలాడుతూ ఉంటుంది, పితృలోకాన్ని పొందుతారు. పాలు నెయ్యి ఇట్లాంటివి వేస్తే మనుష్యలోకాన్ని పొందుతారు అని చెప్పి మనకు చెప్పబడింది. ఇటువంటి లోకాలన్నీ కూడా ఆత్యంతికమైనవి కాదు, ఆపేక్షికమే అన్నారు. ఎలా తెలుసు అంటే బ్రహ్మదేవుడికి కూడా ఆయన ఆయుష్ చాలా దీర్ఘమైనప్పటికీ కూడా ఒక రోజుకి అది పూర్తయిపోతుంది. తర్వాత నెక్స్ట్ బ్రహ్మదేవుడు రెడీగా ఉంటాడు, ఎవరికి ఆ పదవి పొందాలా అని చెప్పి చూస్తుంటారు. ఆయన టర్మ్ అయిపోతుంది, మనకు 5 ఇయర్స్కి ఎలక్షన్స్ వచ్చినట్లుగానే. ఇక్కడైతే మళ్ళీ అదే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, కానీ అక్కడ కష్టం, అదే బ్రహ్మ ఉండడు, ఆయనకి ఇంక అంతటితో అయిపోతుందన్నమాట. తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు నెక్స్ట్ బ్రహ్మ అవుతారు. కొంతమంది చెప్తారు ఆంజనేయుల వారు కూడా అట్లా ఒక బ్రహ్మ పదవిని పొందాడట. ఆ క్యూలో ఆయన ఆంజనేయుల వారి లిస్ట్ ఉంది. ఆంజనేయుడు కూడా బ్రహ్మ పదవిని పొందాడు అని చెప్తారు. కనుక ఇటువంటి సంపద్ ఉపాసన, ఇటువంటి హిరణ్య గర్భ పదవి, ఇవన్నీ కూడా తాత్కాలికమే అని మనకు సంగతి. తర్వాత బ్రాహ్మణం ఏంటంటే ఆర్తభాగ బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణానికి అశ్వల బ్రాహ్మణానికి ఏమిటి కనెక్షన్ అంటే సంగతి అంటారు దాన్ని. ఏమిటి సంబంధం? ఎందుకు ఆర్తభాగ బ్రాహ్మణం మొదలవుతున్నది? అశ్వలుడు ఏమన్నాడు, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారు, ఇంకా నా దగ్గర ఏ ప్రశ్నలు లేవు కనుక నేను వెళ్ళొస్తానండి అని చెప్పి నమస్కారం చేసి వెళ్ళిపోయినారు. ఆయన వెళ్ళిన తర్వాత ఇంకొక పండితుడు వచ్చాడు, ఆర్తభాగుడు అని. ఆయన ప్రశ్నలు వేయడం వలన ఈ యొక్క బ్రాహ్మణానికి ఆర్తభాగ బ్రాహ్మణము అని పేరు. ఆర్తభాగుడు ప్రశ్నలు వేయడం వలన దీనికి ఆర్తభాగ బ్రాహ్మణం అని పేరు పెట్టారు. ఈ ఆర్తభాగ బ్రాహ్మణంలో మనకు చెప్పేది ఏమిటి అంటే, ఈ మోక్షం అనేటువంటిది మొదట చెప్పినటువంటి అశ్వల బ్రాహ్మణులు చెప్పింది మోక్షంగా భావించకూడదు. జీవన్ముక్తిని పొందడానికి కావలసినటువంటి మోక్షం ఉన్నది, అది పొందాలని తెలియజేయడం కోసం ఈ ఆర్తభాగ బ్రాహ్మణం. జీవన్ముక్తి పొందడం కోసం చెయ్యవలసినటువంటి కార్యక్రమం ఉన్నది, దీనితోనే ఆగిపోకండి అని చెప్పడం కోసం అర్థభాగ బ్రాహ్మణం వస్తోంది మనకు. లేకపోతే అందరూ అనుకుంటారు బ్రహ్మలోకానికి పోవడమే ఇంక జీవిత పరమావధి
అంతకంటే ఏం లేదు మనకు తర్వాత అని అనుకుంటారు కదా. అలా అనుకోవద్దు అని చెప్పడానికి ఉపనిషత్తు నెక్స్ట్ బ్రాహ్మణాన్ని తీసుకొస్తున్నది. అది మనం చూడబోయేది ఇప్పుడు ఆర్తభాగ బ్రాహ్మణం అంటాం. మోక్షాన్ని పొందడానికి మార్గం ఏమిటి, మనిషి మోక్షాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి, మనిషి మోక్షాన్ని పొందకుండా ఉండేవి ఏమిటి, ఏమి ప్రతిబంధాలు ఉన్నాయి, ఏది మనిషిని బంధిస్తున్నది, ఏ బంధం నుంచి దాటితే మనిషి మోక్షాన్ని పొందుతాడు అనే విషయాన్ని ఇక్కడ ఆర్తభాగుడు అడుగుతున్నాడు. ఆ మంత్రం మొదలవుతుంది 111వ పేజీ నుంచి 2వ బ్రాహ్మణం 3వ అధ్యాయం మొదటి మంత్రం చదువుతాం. అధహైనం జారత్కారవః ఆర్తభాగః పప్రచ్ఛ యాజ్ఞవల్కేతి హోవాచ కతిగ్రహాః కత్యతిగ్రహా ఇతి అష్టౌ గ్రహాః అష్టావతిగ్రహా ఇతి ఏతేష్టౌ గ్రహాః అష్టావతిగ్రహాః కథమేత ఇతి. ఎందుకు బ్రహ్మలోకంలో ఆ పరిమితి ఉన్నది బ్రహ్మకి కూడా అనే విషయం మనకు మంత్రంలో చెప్పకపోయినా కూడా శంకరాచార్యుల వారు భాష్యంలో రాస్తారు, మనకు తెలియాలి ఆ విషయం. ఈ ఉపాసనల కంటే కూడా ఈ ఉపాసన వలన వచ్చినటువంటి ఆపేక్షిక ముక్తి ఏదైతే ఉందో అతిముక్తి, బ్రహ్మలోక ప్రాప్తి కంటే మోక్షము జీవన్ముక్తి అనేది ఎలా ఏ విధంగా ఉన్నతమైనటువంటిది అని అన్నప్పుడు దానికి ఒక సూక్ష్మమైనటువంటి కారణం చెప్పాలి. ఆ కారణం ఏమిటంటే ఈ హిరణ్య గర్భ పదవి, ఈ ఉపాసనలు, కర్మలు, ఈ లోకాలు ఇవన్నీ కూడా ద్వైతంలోనే ఉంటాయి. వాటికి కాలపరిమితి ఉన్నది, దేశ పరిమితి కూడా ఉన్నది. కాలపరిమితి, దేశ పరిమితి. ఎక్కడైతే దేశ పరిమితి, కాల పరిమితి ఉంటుందో అక్కడ ద్వైతం ఉంటుంది. ఎక్కడైతే ద్వైతం ఉంటుందో, ద్వైత భావన ఉంటుందో అక్కడక్కడ పరిమితి ఉంటుంది. పరిమితి అంటే ఏమిటి? పరిచ్ఛిన్నత, లిమిటేషన్ అంటారు ఇంగ్లీష్లో. ద్వైతాధి భయం భవతి. ఎలాగైతే పిల్లలు అభద్రత అంటారు చూసారు, ఇన్సెక్యూరిటీ. ఆ భయం, ఇన్సెక్యూరిటీ వల్ల పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మ కొంగు పట్టుకుంటాడు. పసిపిల్లవాడు, 2 ఏళ్ల పిల్లవాడు, 3 ఏళ్ల పిల్లవాడు ఏం చేస్తాడు? ఆ ఇన్సెక్యూరిటీ, భయం, లిమిటేషన్ ఉంటుంది. తనకేమవుతుందో అనే భయం వల్ల అమ్మ చెంగు పట్టుకుంటాడు. కొంగన్న పట్టుకుంటాడు, చెంగన్న పట్టుకుంటాడు. కొంగు చెంగు ఒకటే. అది పట్టుకోగానే, అమ్మ చీర పట్టుకోగానే ఏమనిపిస్తుంది పిల్లవాడికి? భద్రత ఏర్పడుతుంది. నేను భద్రంగా ఉన్నాను, చాలా సేఫ్గా ఉన్నాను అనుకుంటాడు. అది చిన్నపిల్లవాడికి కదా. యవ్వనం వచ్చిన తర్వాత యవ్వనంలో ఉన్న యువతి యువకులు ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళకు భద్రత లేదనుకుంటారు. జాబ్ ఇన్సెక్యూరిటీ. ఉద్యోగం వచ్చిందనుకోండి, ఇంకా వాళ్ళని పట్టలేము. 4 రాళ్ళు సంపాదిస్తూ ఉంటే అదేమిటో రాళ్ళు సంపాదించడం. రాళ్ళు ఎవరన్నా సంపాదిస్తారండి? రాళ్ళు అంటే అమెరికన్ డైమండ్స్ ఏమో ఒకవేళ. 4 రాళ్ళు సంపాదించరా అంటుంటారు.
అలా వాళ్ళంతటా వాళ్ళు సంపాదించినప్పుడు వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, భద్రత, సెక్యూరిటీ. ఆ విధంగా ముసలి వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఆధారం ఏమిటంటే కర్ర, అతను మూడో కాలు అనమాట. ఆ కర్ర పట్టుకుంటే ఒక సెక్యూరిటీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అట్లా జీవితంలో కూడా మనం ద్వైతంలో ఉన్నంతసేపు మనకు అభద్రత ఉంటుంది, ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, దేని మీదన్నా ఆధారపడుతూనే ఉంటాం, భయం ఉంటుంది లోపల. అది ఎప్పుడు పోతుంది అన్నారు, బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా పోదు నాయన. దానికి ఒక్కటే మార్గం, ఆత్మ జ్ఞానం, అద్వైత జ్ఞానం. అద్వైత జ్ఞానాన్ని పొందితే అది పోతుంది. అద్వైత జ్ఞానం పొందనంత వరకు అది పోదు. ద్వైత జ్ఞానం ఉన్నంతసేపు మనిషికి భయము, అభద్రత, అతృప్తి ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. అసలు ఇది ముందు డయాగ్నోస్ చేయాలి, మనం ఇది కనుక్కోవాలి. మనకు లోపల ఎందుకు ఈ అభద్రత ఉంది, అశాంతి ఉన్నది, లోపల ఎందుకు ఈ భయం అనేది ఒకటి ఉన్నది, దానికి కారణం ఏమిటని తెలుసుకోవాలంటే శాస్త్రానికి వస్తే గురువు చెప్తారు మనకు. శాస్త్రంలో ఇలా చెప్పబడిందని ఆయన, అసలు నీ రోగం ఇక్కడ ఉన్నది అంటుంది శాస్త్రం. మానసిక రోగం ఏమిటి? ఆ రోగం అంటే ఏం లేదు, ద్వైత భావనే నీ యొక్క దుఃఖానికి కారణం గనుక ఆ ద్వైతం నుంచి బయటికి రా, అద్వైత జ్ఞానాన్ని పొందితే పోతుంది అన్నారు. కనుక ఇప్పుడు బ్రహ్మలోకం దాకా వెళ్ళినప్పుడే ద్వైతం వల్ల భయం ఉందంటే ఇక మామూలు లోకంలో చెప్పాలే. ఎంత ఆయుష్ బ్రహ్మదేవుడికి, ఎంతకాలం జీవిస్తాడు? అక్కడేమన్నా సామాన్యమైన శరీరమా? ఉన్నతమైన శరీరం, ఉన్నతమైనటువంటి ఇంద్రియాలు, అనేకమైనటువంటి భోగాలు, భోగ భాగ్యాలు. అక్కడ ద్వైతం ఉంది, భోక్త భోగ్యం అనే ద్వైతం ఉంది. అనుభవించేవాడు స్వర్గలోకానికి వెళితే నేను అనుభవించేవాడిని, అనుభవించడానికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, అమృతం, భోగ్యం ఉంది కదా. మంచి ఇంద్రియాలు, మంచి ఉపాధి, చక్కగా ఉంటారు దేవతలు. ఉపాధి గొప్పది, ఇంద్రియాలు గొప్పవి, భోగాలు కూడా గొప్పగా ఉంటాయి. ఉన్నా కూడా తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి కూవం కరయినిలే అంటారు. వచ్చేయాల్సిందే. కనుక ఎక్కడైతే భోక్త భోగ్యం ఇట్లా ఉంటాయో ఇది ద్వైతం. నేను అనుభవించేవాణ్ణి, అనుభవిస్తున్నాను సుఖాలు, భోగాలు. అందుకని అన్నమాచార్య కీర్తనలో నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. నిద్రపోయేటప్పుడు నువ్వు ధనవంతుడివా, ఏ శరీరం ఉందా, ఎక్కడ పడుకున్నావా తెలుస్తుందా ఏమిటి? తెలియదు. కానీ వాటి కోసం పాకులాడుతున్నాం కదా. ఎవరు తిన్నా ధనవంతుడైన బంగారం తింటాడా? ధనవంతుడు రూపాయి నోట్లు తినలేడు కదా. ధనవంతుడైనా ఇడ్లీ తినాల్సిందే, బీదవాడైనా కూడా ఇడ్లీయే తినాలి. ధనవంతుడు కదా అని చెప్పి బంగారపు ముక్కలు, వెండిక ముక్కలు తినలేడు. కనుక మనిషి అయిన వాడు ప్రతి వాడికి సామాన్యమైనటువంటి ఆకలి, దప్పిక, నిద్ర ఇవన్నీ కూడా సామాన్యం. ఈశ్వర సృష్టిలో ఇవన్నీ సామాన్యం. కానీ మనుషులమైనటువంటి మనం ఏం చేస్తున్నామంటే వాడికి కాస్త పూత పూస్తున్నాం. ఇది ఉంటే నేను సుఖపడతాను, అది ఉంటే నేను సుఖపడతాను అన్నాడు. బాగా ఆనందంగా ఉంటాను, నువ్వు తిను, 6-10 ఇడ్లీ తినలేవు. ఏదైనా సరే ఒక భోగాన్ని కాసేపు అనుభవించంగానే మనకు చాలా అనిపిస్తుంది. వెనకటి రోజుల్లో సినిమాలు చూసేవాళ్ళు 16 సార్లు, ఇప్పుడు చూస్తున్నారు అనుకోండి. ఆ సినిమా 16 సార్లు చూశానంటాడు. 17వ ఎందుకు చూడలే? వెనకటి రోజుల్లో సినిమాలు వస్తే ఒక ఆయన అంటున్నాడు, నేను దేవదాసు 16 సార్లు చూశానండి అంటాడు. నర్తనశాల 20 సార్లు చూశానంటాడు. 21వ ఎందుకు చూడాలని అడుగుతా నేను.
17వసారి ఎందుకు చూడలే, చూడొచ్చు కదా అంటే చాలా అనిపించిందండి అన్నాడు. ఎంత ఇష్టమైనదైనా కూడా, ఆ హీరో మనకి ఎంత ఇష్టమైనా కూడా, మనకి ఎంత ఫ్యాన్ అయినప్పటికీ కూడా, ఇదేమిటో ఫ్యాన్ అంటే ఏమిటో నాకు అర్థం కాలే. ఇంగ్లీష్లో ఫ్యాన్ అంటారు, అంటే ఫ్యాన్ ఇసురుతుంటారనే వాళ్ళకి ఏమిటో మరి తెలియదు. ఈ యొక్క కోరిక సుఖాలన్నీ కూడా కొంతకాలమే. భోగ్యం భోక్త, ఎక్కడైతే భోక్త భోగ్యం ఉంటుందో అతృప్తి బంధ అన్నీ ఉంటాయి, భయం ఉంటుంది, ద్వైతం ఉన్నట్లే. ఈ భోక్త భోగ్యంలో నుంచి బయటపడాలి. నేను అనుభవించేవాణ్ణి, అనుభవింపబడే వస్తువు ఉన్నది అంటే తాత్కాలికం, అది శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి. అసలు ఆ వివేకం రావాలి మనిషికి. అది ఎంతో విచారణ చేస్తే, శాస్త్ర విచారణ చేస్తేనే వస్తుంది. అప్పుడే అన్ని పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత ఇంక కళ్ళు కనపడినప్పుడు వచ్చే వైరాగ్యం, అప్పుడు తెలిస్తే ఏం ప్రయోజనం లేదు. అన్నీ పని చేస్తున్నప్పుడే, ఇంకా బాగా తినగలం అన్నప్పుడే చాలనాలి, అన్నీ చూడగలము అన్నప్పుడే చూడటం చాలనాలి. అలాంటి వైరాగ్యం రావాలి మనిషి. అలా భోక్తృభోగ్యాల మీద ఆశపడేవాడు ద్వైతంలో ఉంటే వాడికి మృత్యువే అన్నాడు, మరణమే, అమృతత్వం ఉండదు. కనుక ఇప్పుడు ఆర్తభావుడు అడుగుతున్నాడు, ఇటువంటి భయాన్నించి ద్వైతాన్నించి బయటపడాలంటే ఏం చెయ్యాలి అన్నారు అని చెప్పి ఈ మంత్రంలో మొదలవుతుంది ఈ ప్రశ్న. ఈ ఆర్తభావుడికే మరొక పేరు ఇక్కడ మనకు ఉపనిషత్తు చెప్తోంది. జారత్కారవః అథ హ ఏనం జారత్కారవః, జారత్కారు వంశానికి చెందినటువంటి అని అర్థం. ఋతభాగుని పుత్రుడైనటువంటి ఆర్తభాగుడు, ఋతభాగుని యొక్క పుత్రుడు ఆర్తభాగుడు. జారత్కారవ అనే వంశానికి చెందినవాడవటం వల్ల ఆయనకి జారత్కారవుడు అని పేరు పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఈ యొక్క ఆర్తభాగుడు యాజ్ఞవల్కులతో అంటున్నారు. ఈయన రెండో పండిట్ అన్నమాట. జనక మహారాజు వారి ఆస్థానంలో ఆవులను ఎట్లా తీసుకుపోతావు, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు అని. సమాధానం చెప్పిన తర్వాత తీసుకుపోండి అన్నాడు. ఏం అడుగుతున్నారు ఆయన అన్నారు. తప్రచ్ఛ, ఈ విధంగా ప్రశ్న వేశాడు. యాజ్ఞవల్క్య ఇతి హ ఉవాచ, ఓ యాజ్ఞవల్కుల వారు, మీరు ఈ విషయం చెప్పండి. కతిగ్రహాః, కతి అతిగ్రహాః, ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని అతిగ్రహాలు ఉన్నాయి అన్నాడు. తికమక పెట్టడానికి వేరే పదాలతో అడుగుతుంటారు ప్రశ్నలు. గ్రహాలంటే ఏమిటి, అతిగ్రహాలంటే ఏమిటి అంటే తెలియదు అంటాడేమో యాజ్ఞవల్కుల వారు అనుకున్నాడు ఆర్తభాగుడు. యాజ్ఞవల్కుల వారు ఆవలిస్తే పేవులు లెక్క పెడతారు, ఆవలించకుండానే పేవులు లెక్క పెడతారు. ఆయనకి అంత జ్ఞానం ఉన్నది, అందుకని ఆయన గ్రహించారు. గ్రహాలంటే ఏం లేదు, ఇంద్రియాలు. అతిగ్రహాలంటే ఇంద్రియ విషయాలు. ఇంద్రియాలు గ్రహాలు అని పిలువబడినాయి. ఇంద్రియ విషయాలు అతిగ్రహాలు. ఇప్పుడు కన్ను ఉన్నది, ఈ కన్ను పుష్పాన్ని చూస్తోంది. ఈ కన్ను అనేది చక్షు గ్రహ, ఇది గ్రహిస్తున్నది కనుక ఇది గ్రహ. ఇది అతిగ్రహం. అతిగ్రహం అనేది కంటి ద్వారా చూడబడేటటువంటిది. పుష్పం అతిగ్రహం, రూపాలు. అలాగే చెవులు గ్రహాలైతే శబ్దాలు అతిగ్రహాలు. అవి ఎన్ని అని అడుగుతున్నారు. మొదట 8 అని చెప్పారు. 8 గ్రహాలు, 8 అతిగ్రహాలు. గ్రహాలంటే మనం రాహు కేతు అనుకుంటాం, అవి కాదు. వాటికి కూడా గ్రహం అని ఎందుకు పెట్టారు? పట్టుకుంటాయి. ఇప్పుడు ఈ కన్ను దీన్ని పట్టుకున్నది, అవునా? చెవు శబ్దాన్ని పట్టుకుంటుంది, క్యాచింగ్ అంటారు. క్యాచింగ్, పట్టుకోవడం. గ్రహ ధాతు. గ్రహ అంటే పట్టుకోవడం.
ఈ ముక్కు కూడా ఇంకా స్థితి దగ్గరికి తీసుకుపోతే వాసన పట్టుకుంటుంది అది. ముక్కు వాసన పట్టుకుంటుంది. అట్లా గ్రహ అతిగ్రహాలు అనేటువంటివి 8 అన్నారు. 8 ఏమిటో చెప్పబోతున్నారు. ఈయన అడుగుతున్నారు, కతి గ్రహా కతి అతిగ్రహా, ఎన్ని గ్రహాలు ఎన్ని అతిగ్రహాలు? అష్టౌ గ్రహా అష్టావితి అతిగ్రహా. 8 ఇవి 8 అవి అన్నాడు. 8 ఇవి 8 అవి అంటే గ్రహాలు 8 అతిగ్రహాలు 8 అన్నాడు. కథమే తే ఇతి, కథమే తా ఇతి ఉన్నది కదా అక్కడ చివర్లో. కథమే తే ఇతి సంధి వలన అక్కడ తకారంగా చెప్పుకుంటాం, దాన్ని తే అనాలి. అవి ఏవి అని అర్థం. ఆ 8 ఏమిటండి అన్నారు. వాటి పేరు చెప్తారా మాకు అన్నారు. చెప్తాను వినండి అంటున్నారు. తర్వాత మంత్రంలో వరుసగా లిస్ట్ 9వ మంత్రం వరకు ఈ 8 గ్రహాలు 8 అతిగ్రహాలు లిస్టు చదువుతాం. 112వ పేజీ. ప్రాణో వై గ్రహః పానేన అతిగ్రహేణ గృహీతః అపానేన హి గంధాన్ జిఘ్రతి. వాగ్వై గ్రహః స నామ్నాతిగ్రాహేణ గృహీతః వాచా హి నామాన్యభివదతి. జిహ్వా వై గ్రహః స రసేన అతిగ్రాహేణ గృహీతః జిహ్వయా హి రసాన్ విజానాతి. చక్షుర్వై గ్రహః స రూపేణ అతిగ్రాహేణ గృహీతః చక్షుషా హి రూపాణి పశ్యతి. శ్రోత్రం వై గ్రహః స శబ్దేనాతిగ్రాహేణ గృహీతః శ్రోత్రేణ హి శబ్దాన్ శృణోతి. మనో వై గ్రహః స కామేనాతిగ్రాహేణ గృహీతః మనసా హి కామాన్ కామయతే. హస్తో వై గ్రహః స కర్మణా అతిగ్రాహేణ గృహీతః హస్తాభ్యాం హి కర్మ కరోతి. త్వగ్వై గ్రహః స స్పర్శేన అతిగ్రాహేణ గృహీతః త్వచా హి స్పర్శన్ వేదయతే. ఇత్యేతే అష్టౌ గ్రహాః అష్టావతిగ్రహాః. ఇవి మనకు తెలియవా ఏమిటి? మనకు తెలుసు కదా, తత్వబోధనని చదువుకున్నాం కదా. అంటే తత్వబోధన చదువుకున్నాం, కానీ అక్కడ ఏదో విషయం చెప్పాలి అని చెప్పి ఉపనిషత్తు మనకు ఈ తెలిసిన విషయాన్ని చెప్తున్నది.
తెలియనటువంటి ఉపదేశాన్ని అందిస్తున్నది ఇక్కడ మనకు. ఏమిటి ఆ ఉపదేశం అంటే, మొదటిది ప్రాణ అన్నారు. ప్రాణోవై గ్రహ. ఇక్కడ ప్రాణం అంటే పంచప్రాణాలు కాదు. ప్రాణం అంటే ముక్కు అన్నారు. ఎందుకంటే ముక్కుతో గాలి తీసుకుంటాం గనక ప్రాణం అనేది తీసుకుంటాం. ప్రాణవాయువు తీసుకుంటాం కదా ముక్కుతో, అందుకని ప్రాణానికి ముక్కు అని పేరు. ముక్కు అంటే ఏమిటి? నోస్, నాసిక. ఈ ముక్కు ద్వారా మనం ఏం తీసుకుంటాం? ఇక్కడ ప్రాణోవై గ్రహ స అపానేన అతిగ్రాహేణ గృహీత అపానేన గంధాన్ జిఘ్రతేన. అపాన ప్రాణం ముక్కు దగ్గరికి వెళ్ళంగానే ఈ పుష్పం ఏం చేస్తుంది? ఆ వాసన చూస్తుంది, లోపలికి పీల్చుకోవడం అనమాట. ఇట్లా పెడితే రాదు వాసన. ఏం చేస్తాం? అంటాం. అనేది అపానం. అప్పుడే కదా వాసన తెలుస్తుంది. ఏమండి ముక్కు దగ్గర పెట్టండి, రాలేదే వాసన. అందుకని ఇలా పెట్టుకొని ఏం చేస్తాం? పీలుస్తాం. అది ఎలా పీలుస్తాం? ఎలా జరుగుతుందో చూడండి. ఒకసారి ఆలోచిస్తే, ఇలా దగ్గరికి పెట్టుకోవాలని, ఈ వాసన చూడాలని, అది పీల్చడానికి కోసం ఒక ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నమే అపానం అన్నారు. గంధాన్ జిఘ్రతి. గంధాన్ని ఆస్వాదిస్తుంది ఈ అపాన ప్రాణం. ఇది మొదటిది. ఈ ప్రాణం అనే ముక్కు గ్రహం అయితే, ఈ వాసన పీల్చామని చూసారా, అతిగ్రహం అన్నారు. దీనికి ఎందుకండి అతిగ్రహం అంటే, అబ్బా ఎంత బాగుంది ఈ వాసన, బంధింపబడతాం. ఆ అతిగ్రహం అంటే ఏమిటి? బాగా బంధించేది అని అర్థం. ఏ గ్రహానికైతే మనం బానిసలం అయిపోతామో అది అతిగ్రహం. అతిగ్రహం అంటే ఏమిటి లేదు, బాగా మనల్ని బానిసలను చేస్తుంది, మన సేవకులం అయిపోతాం దానికి. అంత పుష్ప వాసన కోసం అక్కడ ఉన్నది పెట్టుకుందాం, తల్లో పెట్టుకుందాం, నోట్లో వేసుకుందాం, తాపత్రయం అంత వస్తుందా లేదా? కనుక ప్రతి ఒక్క విషయానికి ప్రతి ఇంద్రియం బానిస అవుతుంది. ఇప్పుడు ముక్కు ఈ పుష్ప వాసనకి బానిస అయింది. బానిస అంటే ఏమిటి? అది మళ్ళీ వాసన చూడాలనిపిస్తుంది, మళ్ళీ ఎక్కడైనా దొరికితే మళ్ళీ వాసన చూస్తుంది. అది దీన్ని బానిసత్వం అంటారు. దాని మీద ఆధారపడటం. ఇలా ఒక ఇంద్రియం కాదు, అన్ని ఇంద్రియాలు. అది వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది మొదటిది. 8 చెప్పాలి. 8 గ్రహాలు, 8 అతిగ్రహాలు. ప్రతి అతిగ్రహానికి మనం బానిసలం అండి. ఆ బానిసత్వం నుంచి బయటపడితే మోక్షం అండి. అది విషయం ఇక్కడ. చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుందో మనల్ని ఉపనిషత్తు. ప్రతి వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఇంద్రియ విషయాలకు బానిసలు. ఇప్పుడు ఇంద్రియాలు గొప్పవా, ఇంద్రియ విషయాలు గొప్పవా? ఇదే కఠోపనిషత్తులో చెప్పబడింది. ఇంద్రియేభ్య పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధిః అనే చోట యమధర్మరాజుల వారు చెప్తారు. ఇంద్రియేభ్యః అర్థాః పరః అన్నారు. ఆ మంత్రం చెప్పడానికి చాలా కష్టపడేవాళ్ళం అప్పుడు. ఎందుకు ఇంద్రియ విషయాలు గొప్పది అంటుంది ఉపనిషత్తు? యమధర్మరాజు ఇలా చెప్తున్నారు, ఇంద్రియాలు కదా గొప్ప, ఇంద్రియ విషయం ఎట్లండి గొప్ప అవుతుంది? గులాబీ పువ్వు గొప్ప, నా ముక్కు గొప్ప? యమధర్మరాజుల వారు ఏమన్నారంటే పుష్పమే గొప్ప అన్నారు. అందుకని ప్రతి ఒక్క గురువు ఆ మంత్రం చెప్పడానికి చాలా కష్టపడతారు. దానికి వివరణ ఇక్కడ బృహదారణ్యకంలో ఉంది. ఈ మంత్రంలో ఇంద్రియేభ్య ఇంద్రియముల కంటే అర్థాహ ఇంద్రియ విషయాలు పరా అన్నారు, గొప్పవి, చాలా గొప్ప. ఎందుకయ్యా అంటే నిన్ను బానిసను చేస్తున్నాయి కదా, నువ్వు వాటికి దాసుడు అయిపోతున్నావు కదా, వాటికి వశం అయిపోతున్నావు కదా, అప్పుడు అది గొప్ప అవుతుందా, నువ్వు గొప్పవాడి అవుతావా? అవునండి, యమధర్మరాజు గారు చెప్పింది కరెక్ట్. యమధర్మరాజు గారు బృహదారణ్యకంగా చదివేసేసి చెప్పేశారు. మనమేమో బృహదారణ్యంగా చదవక ముందు కఠోపనిషత్తు చదివి ఉంటాం. అప్పుడు మనకు సందేహం వస్తుంది. చూడండి, అక్కడికి ఇక్కడికి కనెక్షన్, అది విషయం. బాగుందా? ఇది ఒకటి అయిపోయిందా?
రెండవది. ఇంకా రెండో దానికి బానిసలం ఏమిటయ్యా అంటే వాగ్వైగ్రహ. వాక్కు ఉన్నది కదా, మాట్లాడే శక్తి. వాగ్వైగ్రహ స నామ్నా అతిగ్రాహేణ. అతిగ్రాహేణ ఇదేం చేస్తుంది? నోరు ఏదో ఒక మాట చెప్పాలి కదా, ఒక పేరు చెప్తుంది. ఇది పుష్పం, మైక్, ఫ్యాన్. నోరు తెరిస్తే పేరే కదండి వచ్చేది. నామ్న అతిగ్రాహేణ. అనవసరంగా మాట్లాడుతుంది కదా, పెద్దగా మాట్లాడుతుంది కదా, వాల్యూమ్ పెంచి మాట్లాడుతుంది కదా. అందుకే చూడండి అంటుంటాం నోరు జారిందండి అంటాం. నోరు జారటం ఏమిటి అసలు అంటే మన వాక్కుకు మనం బానిసలం. చూసారా? అవసరం లేనిది అనవసరంగా మాట్లాడటం, కోపంతో మాట్లాడటం, నిందించి మాట్లాడటం, అసభ్యంగా మాట్లాడటం అంటే మనం బలహీనమే కదా ఆ వాక్కుకి, ఆ శబ్దాలకి. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, అంత విచక్షణ లేకుండా అంత. ఇప్పుడు పేపర్లలో న్యూస్ అదే కదా, ఏదో ఒకటి తొందరపడి నోరు జారుతారు. చూసారుగా క్రికెట్ ప్లేయర్స్, ఇంకా వాళ్ళకి సిరీస్లో ఆడడానికి లేకుండా వాళ్ళని తీసేశారు. అంత నోరు జారి మాట్లాడటం ఏంటంటే బృహదారణ్యకోశోపనిషత్తు అప్పుడే చెప్పారు. వాక్కుకి బానిసలండి అందరూ ఉన్నారు. మన ఇళ్లల్లో కూడా పోట్లాటలు, తగువులాటలు ఎందుకు వస్తాయి అసలు? దీనివల్లనే మనం వాక్కుకి బానిసలం అయిపోయినాం. నామ అతిగ్రహ అన్నారు. ఏది మాట్లాడినా కూడా తూచి తూచి మాట్లాడాలి. 99% ఫెయిల్ అవుతాం, 1% సక్సెస్ అవుతామేమో, అది డౌట్ఫుల్గా. చాలా కష్టం. ఎందుకంటే అంత పవర్ఫుల్ ఆ మాటలు అనేటువంటివి. మనం ఆలోచించి మాట్లాడటానికి ముందే బయటకు వచ్చేస్తాయి. అయ్యో అనుకుంటున్నాను, అనద్దనుకున్నాను, అనద్దనుకుంటూనే ఉన్నాను, అనేశాను. మాటలు కక్కేస్తారు జనం. కక్కడం అంటే తెలుసు కదా, వామిటింగ్ మన చేతులు. వాంతి వచ్చే ముందు మన చేతిలో ఉండదు, అది మన ఆపిన ఆగదు, అది టక్కున వచ్చేస్తుంది. అది కక్కడం అంటారు. మాటల్ని కూడా చాలామంది వాడు మాటలతో కక్కుతున్నాడు అంటారు, చూసారా? అదే ఆ కక్కడం అనేది అతిగ్రహం. ఈ యొక్క అతిగ్రహం వలన ఎన్ని కష్టాలు వస్తాయో తెలుసా మనిషికి. బంధువుల మధ్యలో, కుటుంబంలో ఒకళ్ళకొకళ్ళకి స్పర్ధలు, ఇవన్నీ కూడా ఈ యొక్క నాలుక, జిహ్వ, అదే చెప్తున్నారు. వాక్, మాట వలన. మాట జాగ్రత్తగా ఉంచుకో, మాట జారవాకంటుంటారు మన వాళ్ళు. అని బానిసలం కదా. మరి ఈ పేర్లు మనం మాట్లాడే మాటలన్నిటికీ కూడా, నామ అంటే మాటలు, పేర్లు, ఏదో ఒకటి మాట్లాడి మనం వాటికి బానిస అయిపోతున్నాం. వాక్కుకు బానిసం అయిపోతున్నాం మనం. తర్వాత బాధపడతాం అనుకోండి, అది వేరే విషయం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి, దశాబ్దాలు కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడో ఏదో అన్న మాట వాళ్ళే అన్నారో మనమే అన్నాం అనుకోండి, అయ్యో ఇట్లా అనకుండా ఉంటే బాగుండు, ఎప్పుడు 15 సంవత్సరాల కిందట. దాన్ని ఏమంటారంటే అతిగ్రాహం అంటారు. అవునా? అది విషయం. తర్వాత 3 ఇక్కడ విషయం ఏంటంటే, కొన్ని జ్ఞానేంద్రియాలు, కొన్ని కర్మ ఇంద్రియాలు, కొన్ని అంతఃకరణం. మనస్సు అనేది అంతఃకరణం. అన్నీ చెప్తున్నారు. 5 + 5 + 4 టోటల్లీ 19. 19 చెప్పాలంటే కష్టం, అందుకని 9 చెప్పి ఆపేస్తా అన్నారు. 3వది జిహ్వ, నాలుక. జిహ్వ వై గ్రహ రసేన అతిగ్రాహేణ గృహీత జిహ్వయా హి రసాన్ విజానాతి. జిహ్వయా, నాలుక వలన మనం రుచులు తెలుసుకుంటున్నాం. రసం అంటే రుచి. ఇక్కడ మన ఇంట్లో పెట్టే రసం కాదు, రసం అంటే రుచి. ఈ నాలుక మహాప్రమాదం అనుకోండి. ఇందాక చెప్పింది ఏమంటే టాకింగ్ టంగ్, ఇప్పుడేమో ఈటింగ్ టంగ్. జితే రసం జితే సర్వం అన్నారు. నాలుక జిహ్వ చాపల్యం అంటారు, చూసారా? జిహ్వ చాపల్యం అంటే తినకూడదని తెలుసు కానీ తింటాం. ఉపనిషత్తుకు కూడా తెలుసు మనకు ఎంత బలహీనత ఉందో.
తిండి లేకపోతే అంతంత వెయిట్ ఎట్లుంటారండి ఒక్కొక్కళ్ళు? అంతంత వెయిట్ ఎట్లుంటారు? అందరూ ఓవర్ వెయిటే కదా. ఎవరైనా లెస్ వెయిట్ చూపించండి, 1000 మందిలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కరెక్ట్ వెయిట్. 998 మంది ఓవర్ వెయిటే. 1 కేజీ అన్నా 2 కేజీలన్నా ఎక్స్ట్రాగే ఉంటారు కానీ తక్కువ ఉండరు. ప్రూఫ్, దట్ ఈస్ ద ప్రూఫ్ ఫర్ వాట్? జిహ్వా రస్ అన్నారు. అందుకని ఆ ఆహారం మితంగా భోజనం చేసేవాళ్ళు చాలా తక్కువ. వేస్ట్ అయిపోతుందేమోనండి అని చెప్పి డస్ట్బిన్లో వేస్తే వేస్ట్ అయిపోతుంది. అందుకని ఎక్కడ వేస్తాం? స్వాహా చేస్తే ఇదో ఒక డస్ట్బిన్ అవుతుంది. తర్వాత ఈ డస్ట్బిన్లో వేయడం బెటర్, అంటే ఈ డస్ట్బిన్లో వేయడం కంటే. అవునా? అదే జిహ్వా వైగ్రహ. అందుకని అందరం కూడా దాసులం, బానిసలమే. నువ్వు చెయ్యవాకు, నువ్వు చేస్తే నేను తింటాను, ఇంట్లో పెట్టవాకు అంటుంటాడు. చేసినా పెట్టినా ఉన్నా కూడా తినకూడదు. అది గొప్పతనం. మీరు ఇవ్వవాకండి, ఇంటి నేను తింటానంటే ఎట్లా? తినకూడదు, అది తినకూడదు. ఇచ్చినా కూడా ఎంతవరకు తినాలి అంతవరకు తినాలి, అంతే కదా. చాలామంది ఇంట్లో కండిషన్ పెడుతుంటారు. ఇంట్లో ఆయనకి బీపీ ఉందని, షుగర్ ఉందని, నువ్వు ఇంట్లో ఏం చేయవాకు, నువ్వు చేస్తే నేను తింటాను అంటాడు ఆయన. నేను తినకుండా ఉండొచ్చుగా, పిల్లలు ఉన్నారు ఇంట్లో, కనుక ఆయన కోసం అని చెప్పి ఏం వండకుండా ఎట్లుంటుంది ఆవిడ? పాపం చాలామంది పిల్లలు ఇళ్లలో కష్టపడుతుంటారు ఇట్లాగే. పెద్దవాళ్ళు జిహ్వచాపల్యం కంట్రోల్ చేసుకోలేరు. అందుకని ఆవిడ పిల్లలకు కూడా వండి పెట్టకపోతే ఎట్లా కష్టపడతారు కదా. మరే మీరందరూ బయటికి పోయి హోటల్లో తినండిరా అంటుందా? అనకూడదు కదా. చేసినా సరే తినకుండా ఉండగలగాలి, కానీ ఉండరే. అందుకని బానిసలం, బద్ధులం అని అర్థం. బద్ధులం అయిపోయినాం ఆ జిహ్వ చాపల్యానికి. చాలా కష్టం. ఏం తినాలి ఏం తినకూడదు కూడా మనకు తెలిసి కూడా తింటాం. తర్వాత తిన్న తర్వాత మళ్ళీ కాసేపు బాధపడి మళ్ళీ రేపు ఎల్లుండి నుంచి మామూలే, మళ్ళీ కాస్త తింటాం, మళ్ళీ బాధపడుతుంటాం. ఇలా వెయిట్ తగ్గాలి, 2 కిలోలు తగ్గాలని చెప్పి 20 సంవత్సరాలుగా ఒక ఆవిడ ట్రై చేస్తుంది. తగ్గడమే లేదు. ఎందుకయ్యా అంటే ఇంకెందుకండి, ఇదే జిహ్వా వైగ్రహ రసేన అతిగ్రాహేణ గృహీత. గృహీత అంటే క్యాప్చర్డ్ అని అర్థం. గృహీత అంటే ఎట్లాగైతే మొసలి ఒక దాన్ని జంతువుని పట్టుకుంటుందో, మన ఇంద్రియ విషయాలు మనల్ని పట్టేసినాయి. ఇంద్రియ విషయాలు ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ ఒకటి ఉందా ఇంట్లో, అన్నీ రెడీగా ఉంటాయి, అంతే. కాస్త తీసుకోవడం, హీట్ చేసుకోవడం, తింటాం. వెనకటి రోజుల్లో ఇంట్లో ఏం ఉండేవి కాదండి. ఎప్పుడన్నా ఏదైనా పండగకి చేస్తే డబ్బాల్లో ఉంటే అయిపోయేది 2 రోజులకే. ఎందుకంటే ఇంట్లో చాలామంది ఉండేవాళ్ళు కదా, ఖాళీ అవి ఉంటాయి. ఎప్పుడు ఏం ఉండవు ఇళ్లలో అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు ఏమిటయ్యా అంటే ప్రతి ఇంట్లో అంత స్టోర్ రెడీగా ఉంటాయి, ఎన్ని వెరైటీస్ ఉంటాయి. షాపుల్లో ఉన్నాయి, ఫోన్ చేస్తే వచ్చేస్తాయి. ఫోన్ కూడా ఇంటర్నెట్ పోయి గూగుల్కి పోయి టక్ టక్ టైప్ చేసి అనుకోండి, నెక్స్ట్ 10 మినిట్స్లో మన ఇంట్లోకి వచ్చేస్తాయండి. చూసారా? సరే, దెన్ తర్వాత 4వది. ఇప్పుడు జిహ్వా వైగ్రహ అనేటువంటిది జ్ఞాన ఇంద్రియం. ఇందాక చెప్పిన వాగ్ అనేటువంటిది కర్మ ఇంద్రియం. ఆ పైన చెప్పింది సమష్టి, ప్రాణం అనేటువంటిది సమష్టికి సంబంధించినది, ఇది వ్యష్టికి సంబంధించినది. ఇవన్నీ బ్రహ్మదేవుడికి కూడా ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ చెప్పేదంతా కూడా సమష్టి వ్యష్టి 2 చూసుకోవాలి. ఎందుకంటే బ్రహ్మదేవుడికి ఈ ప్రాబ్లం ఉంది. బ్రహ్మదేవుడి దాకా ఆ బ్రహ్మ పిపీలికాంత తనుషు, బ్రహ్మదేవుడికి కూడా దేవతలకు కూడా ఇదే ప్రాబ్లం. ప్రతి మనిషికి, జీవుడికి, సెలెస్టియల్స్ ఏమిటి, దేవతలు ఏమిటి, అందరికీ ఇదే ప్రాబ్లం. తర్వాత 4వది చక్షుర్వైగ్రహ. ఇది కూడా జ్ఞాన ఇంద్రియమే. రూపేణ అతిగ్రాహేణ, ఇది చూసింది ఇప్పుడు కన్ను. ఇందాక వాసన చెప్పాను, ఇప్పుడు కళ్ళు చూస్తున్నాయి రూపాన్ని, వాటే కలర్, వాటే షేప్, రూపము ఆకారం. కళ్ళు ఏం చూస్తాయి? రూపాన్ని, రంగు, రూపాన్ని. రూపం అంటే ఆకారం, ఇది చూస్తుంది. చూసి ఏమవుతుంది? గృహీత. అతిగ్రాహేణ గృహీత అంటే ఆ వస్తువు వలన
ఆ వస్తువు వలన ఈ యొక్క కళ్ళు బంధింపబడినాయి. అబ్బా అమ్మాయి ఎంత బాగుందో అంటాడు, అయిపోయింది కొలాప్స్. ఫాల్ ఇన్ లవ్ అంటారు చూసారా, అదే ఇక్కడ తర్వాత వస్తుంది. అది కామ అనే తర్వాత వస్తుంది అనుకోండి మనసులో. ఇప్పుడు ఈ కళ్ళు చూడడం వలన రూపేణ అతిగ్రాహేణ, ఆ చీర బాగుంది, ఈ సొమ్ములు బాగున్నాయి, ఈ బంగారం బాగుంది, ఈ ఆర్నమెంట్ బాగున్నాయి, ఈ కళ్ళు చూసిన తర్వాత ఇంక అడ్వర్టైజ్మెంట్లు ఒకటి అవి చూస్తున్నామంటే ఇంకా అంతే, అవే తిరుగుతూ ఉంటాయి. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది అనేవాడు. ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఎప్పుడో చిన్నప్పుడు, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. ఇప్పుడు లైఫ్ బాయ్ లేదు, ఇప్పుడు లైఫ్ బాయే లేదు, ఉన్నదా లేదనుకుంటా, లిక్విడ్ ఉంది అనుకుంటా, సోప్ లేదు, ఉన్నదా, ఓహో లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం ఎక్కడ ఉందో తెలియలే, లైఫ్ బాయ్ మాత్రం ఉన్నది. ఈ అడ్వర్టైజ్మెంట్లు చూసి 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 మనుషులు ఎంత అట్రాక్ట్ అయిపోతారో అన్నారు. పొంగల్ వస్తుంది అని ఒకటే ఆలోచన, ఏం చేయాలి ఏం తినాలి, ఎన్ని పొంగళ్ళు వచ్చినాయి, ఎన్ని సంక్రాంతులు వచ్చినాయి, అయినా కూడా ఏదో తాపత్రయం మనిషి. సరే, తర్వాత శ్రోత్రం వై గ్రహ, ఈ చెవులు అనేటువంటి కూడా గ్రహం అంటారు, గ్రహించేది. ఏం గ్రహిస్తుంది? శబ్దేన అతిగ్రాహేణ గృహీత. ఈ చెవు అనేటువంటిది శబ్దం అనే అతిగ్రాహం వలన ఇది బంధింపబడింది, వశమైపోయింది, బానిసైపోయింది. గృహీత తీసుకొనబడింది. ఈ చెవు అనేటువంటిది శబ్దం చేత తీసుకొనబడింది. ఈ శబ్దం అనేటువంటిది ఈ చెవుని బానిస చేసుకున్నది, వశం చేసుకున్నది. గృహీత శ్రోత్రేణ హి శబ్దాన్ శృణోతి. ఎందుకండి అంటే శ్రోత్రం వల్లనే కదా శబ్దాలు వింటున్నాం మనం, కనుక శ్రోత్ర ఇంద్రియం అలాగే వింటూ ఉంటాం. మనకి ఎందుకండి అవతల వాళ్ళు ఏదో పోట్లాడుకుంటున్నారంటే ఎందుకు పోట్లాడుకుంటున్నారు విందా ఉంటుంది. చెవు అనవసరమైన వాటికి ఎందుకు పోవడం, వినకూడనివన్నీ వింటుంది. ఆ చెవుకి అదొక ఆనందం అది వింటుంటే, కనుక దాని చేత బంధింపబడింది, బానిస అయిపోయింది. తర్వాత ఇది జ్ఞానేంద్రియమే. మనోవైగ్రహ అహంకార, మనస్సు బుద్ధి చిత్తహంకారాలు ఉన్నాయి కదా, ఆ మనస్సు అనేటువంటిది గ్రహం. కామేణ అతిగ్రాహేణ, కామ కోరిక. ఇందాక చెప్పాను కదా, మనసులో అమ్మాయిని చూడంగానే లేదా అబ్బాయిని చూడంగానే కోరిక వస్తుంది, అబ్బా పెళ్లి చేసుకుంటే బాగుండు, వివాహం చేసుకుంటే బాగుండు, ఆయనతో నేను కూర్చొని స్కూటర్ మీద పోతుంటే ఎట్లా ఉంటుంది వెనక ఊహించుకుంటుంది అనమాట. కామేన గృహీత, బంధింపబడింది. పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది, అది వేరే విషయం. చేసుకునేదాకా ఇల్లు కట్టుకుంటే ఆనందం అనుకుంటాడు, ఇల్లు కట్టిన తర్వాత తెలుస్తుంది అది ఎంత ఆనందం. కోరిక మనసులో ఎన్ని కోరికలు. ఇల్లు కట్టలేదని ఒక బాధ, కట్టిన తర్వాత అయ్యో ఇక్కడెందుకు కట్టామని ఒక బాధ, ఇక్కడ ఇట్లా ఎందుకు కట్టాం ఇలా ఎందుకు కట్టామని ఒక బాధ. కోరికలు చూసారా? గృహీత, బానిస అయిపోయినాడు తన కోరికలకి. అందుకని ఆ కోతిని పెట్టి చెవులు మూసి కళ్ళు మూసి, దానికి కోతులు చెవులు మూసుకుంటాయా, కోతులు కళ్ళు మూసుకుంటాయా, కోతి నోరు మూసుకుంటుందా? ఆ మూడు కోతులు ఎందుకండి? ఎక్కడున్నాయి అవి? బీచ్ దగ్గర ఉన్నాయా బొమ్మలు? ఉన్నాయా? ఎక్కడో చూశాను. మూడు కోతులు మూసుకొని ఉంటాయి. అవన్నీ కోతులా మూసుకుంటాయి, మనల్ని ఉండమని చెప్పడానికి. నువ్వు అట్లా ఉండు, అనవసరంగా మాట్లాడవాకు, అనవసరంగా చూడవాకు, అనవసరంగా వినవాకు అంటుంటారు. కోతి మనస్సు అంటారు చూసారా, కోతి లాంటిది మనస్సు అంటుంటారు. ఈ మనస్సు కామేన గృహీత, బానిసైపోయింది ఈ కోరికలకి. తర్వాత ఇది అంతఃకరణం. ఏడవది ఏంటి? హస్తో వైగ్రహ, కర్మ ఇంద్రియం. ఈ చెయ్యి పట్టుకుంటుందన్నమాట, వస్తువుల్ని పట్టుకునేది. కర్మణ అతిగ్రాహేణ, కర్మలు చేస్తుంటుంది, పనులు చేస్తుంటుంది కదా. గృహీత, అలవాటు పడిపోతుంది కొన్ని పనులకి చెయ్యి, అవి చేస్తూనే ఉంటుంది, చేష్ట. గృహీత హస్తాభ్యాం హి కర్మ కరోతి, చేతుల చేతనే కదా పనులు చేస్తాడు, కనుక ఆ పనుల చేత బంధింపబడతాడు మనిషి. నాకు అలవాటైపోయిందండి, చేసి చేసి అలవాటైపోతుంది. ఎందుకంటే భజన చేసి చేసి భజన చేయకపోతే ఒక రకంగా ఉండదు చేతులకి.
పిండి వంటలు చేసి అలవాటైపోయి చేయకపోతే ఒక రకంగా ఉంటుంది. అల్లే వాళ్ళు ఉంటారు చూసారు, కుట్టు అల్లికలన్నీ, ఆవిడకి అల్లకపోతే చేయికి తోచదు. కనుక ఈ చేతులకు ఏ పని అలవాటైతే ఆ పని చేసిందాక వదిలిపెట్టదు కదా. అది ఆ పని మళ్ళీ మళ్ళీ చెయ్యి అంటుంది. అది చూసారా, ఇవన్నీ కూడా గ్రహ అతిగ్రహ అన్నారు. ఇంకొకటి ఏమిటి చివరిది, ఇప్పుడు 7 అయిపోయినాయి. త్వక్ జ్ఞానేంద్రియం. త్వక్ అంటే ఈ యొక్క స్పర్శ. మనం ఈ చర్మం ద్వారా, త్వక్ అంటే చర్మం అని అర్థం. ఈ చర్మం అనే దాని ద్వారా మనం స్పర్శను తెలుసుకుంటాం. స్పర్శేన అతిగ్రాహేణ, వేడి చల్లదనం ఇవన్నీ తెలుసుకుంటాం కదా. అందుకని కాస్త చల్లగా ఉంది, కాస్త బాగుంది, కాస్త వేడిగా ఉంది, ఇట్లా వీటన్నిటికీ బానిసలం అయిపోతాం. పరుపు గతి మెత్తగా ఉండాలి, బెడ్ ఎట్లా ఉంది అన్నీ సరి చేసుకుంటాం కదా. కాస్త చోటు మారినా, బెడ్ మారినా నిద్ర పట్టదు. ఎందుకంటే బానిసలం. కొంతమందికి దిండు పిల్ల ఎత్తుగా ఉంటే నిద్ర పట్టదు, కొంతమంది ఎత్తుగా లేకపోతే నిద్ర పట్టదు. ఎందుకంటే స్పర్శ. ఆ స్పర్శకి బానిస అయిపోతాడు మనిషి. వేసుకునే వస్త్రం కూడా ఒక్కొక్కళ్ళకి, అన్ని వస్త్రాలు అందరికి ఇష్టం ఉండవు. కరెక్ట్గా అదే ఆ క్వాలిటీ, ఆ టెక్స్చర్ అది కరెక్ట్గా ఉంటేనే, లేకపోతే మాకు ఇష్టం లేదంటాడు. ఏమిటయ్యా అంటే బానిస, స్పర్శకి బానిస అయిపోయినాడు. మెత్తని వస్తువులకి, చల్లని పదార్థాలకి, వేడి పదార్థాలకి అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు కావాలో అప్పుడప్పుడు మళ్ళీ. చలికాలం అయితే కాస్త వేడివేడిగా తినాలని ఉంటుంది, ఎండాకాలం అయితే చల్లటివి కావాలనిపిస్తుంది. ఇదంతా బానిసత్వం కాదా? ఎంత బానిసలం అయిపోయినా, 1 కాదు 2 కాదు, 8 గ్రహాలు, 8 అతిగ్రహాలు. సరే, దీనివల్ల ఏమిటయ్యా అంటే నాయన, ఈ బానిసత్వం ఉన్నంతసేపు కూడా భోక్త భోగ్యం ఉన్నదా లేదా? 8 ఇంద్రియాలు 8 విషయాలని 8 ఊరికి శాంపిల్కి చెప్పారండి. ఇంకా చెప్పని కూడా ఉన్నాయి కదా, మొత్తం 19 కదా. అవన్నీ కూడా చెప్పాలి కదా. అవన్నీ అవసరం లేదు, ఇవి చూసుకుంటే చాలు, మిగతా అవన్నీ కూడా అట్లాగే పోడ్చుకో అని అర్థం. ఇంకా ఏం చెప్పబోతున్నారు తర్వాత మంత్రంలోనే చదువుతాం. దీనివల్ల కాన్సిక్వెన్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఇంత వివరంగా చెప్పాం కదా. ఏమండి, బానిసలం ఎందుకు అనుకోవాలి? ఏదో అనుభవిస్తున్నాం, ఆనందంగా సంతోషంగా ఉన్నాం. భోక్త కంటి ద్వారా నేను భోక్తని, ఆ వస్తువు చూస్తున్నప్పుడు భోక్తని నేను, ఇది భోగ్యం. శబ్దం భోగ్య వస్తు. అట్లాగే రూపాలు, రస, ఏ విషయాలు ఉన్నాయో అన్నీ భోగ్యం. అవి అనుభవించేవాడిని ఇంద్రియాలతో నేను భోక్తని. ఈ భోక్త భోగ్యం ఉన్నంత వరకు మృత్యువు తప్పదు. మృత్యు అంటే ఏమిటి? ద్వైతం, భయం, అభద్రత, అశాంతి, అతృప్తి ఉంటూనే ఉంటాయి. కాసేపు తృప్తినిచ్చినట్లు ఉంటుంది, మళ్ళీ అతృప్తి పోతుంది, మళ్ళీ కష్టం వస్తుంది. ఇలా ఫ్లక్చువేట్ అవుతూనే ఉన్నదా లేదా? ప్రతిసారి మనం చూస్తున్నాం. ఈ వచ్చిన సుఖం ఎందుకు పోతున్నది చెప్తున్నారు. తర్వాత మంత్రం చదువుతాం. 10వ మంత్రం. యాజ్ఞవల్కేతి హోవాచ యదిదం సర్వం మృత్యోరన్నం కాస్మిత్ సా దేవత యస్వాం మృత్యురన్నమితి అగ్నిర్వై మృత్యుః సోసామన్నం అపపునఃస్మృత్యుం జయతే. ఉదాహరణ ఒకటి చెప్తున్నారు. దేనికి మృత్యువు, దేన్ని కబళిస్తుంది. మృత్యు అంటే కబళించడమే కదా. మృత్యు కబళించిందంటుంటారు చూసారా, అంటే స్వాలో చేయడం అన్నమాట. ఇప్పుడు అగ్ని ఉన్నది, నీరున్నది. నీటికి ఏది అన్నం అంటే అగ్ని. అగ్నిని తాగేస్తుంది నీరు. అగ్నిని నీరు ఎట్లా తాగుతుంది? నీళ్లు చల్లామనుకోండి, అగ్ని ఆరిపోతుంది. అగ్ని ఉండదు కదా, ఏమైపోయింది అన్నట్టు, నీరు తినేసింది అన్న. అన్నం అయిపోయింది,
అన్నం అంటే ఏమిటి ఇక్కడ? అనుభవించడం. అన్నం అంటే మనం వండే అన్నం కాదు, ప్రతిదీ అన్నమే. ఏదైతే మనం అనుభవిస్తామో అది ప్రతిదీ అన్నం అన్నారు. అనుభవ యోగ్యమైనది, అనుభవించేది, అనుభవింపబడేది అన్నం అన్నారు. ఈ అగ్ని అనేది నీటికి అన్నం అయింది. నీరు అగ్నిని కబళిస్తుంది. అంటే అగ్నికి మృత్యు ఎవరు? నీరే కదా. అగ్ని నీటికి అన్నం, అప్పుడు అగ్నికి మృత్యు ఉన్నదా లేదా? ఎవరు కబళించారు అగ్నిని అంటే? నీరు కబళించేసింది. అటువంటి ఉదాహరణ చెప్తూ మనకు తర్వాత ఏ విధంగా మృత్యువు మనల్ని కబళిస్తున్నది, ఈ భోక్త భోగ్యాల వలన మనం ఎలా కబళించబడుతున్నాము, ఎలా మృత్యు ఒడిలోకి పోతున్నాము. మృత్యు అంటే ఏం లేదండి, భయమే మృత్యువు. భయమే మృత్యువు. మృత్యు ఒక్కసారే వస్తుంది, మృత్యు భయం అనేక సార్లు వస్తుంది. కనుక భయమే మృత్యువు. ద్వైతం ఉన్నంతసేపు భయం ఉంటుంది, భోగ్యం భోక్త ఉన్నంతసేపు భయం ఉంటుంది. ఈ ద్వైతాన్ని నుంచి బయటికి రావాలి, మృత్యువు నుంచి బయటపడాలంటే కనుక, ద్వైతం నుంచి బయటికి రావాలంటే ఆత్మజ్ఞానం కావాలి. కనుక ముందు ఈ మృత్యువు ఏమిటో తెలుసుకో, తర్వాత నీకు ఆ మృత్యువు నుంచి బయటపడే మార్గం చెప్తాను. ఇప్పుడు బానిసలు ఎట్లాగో తెలిసిందా మనకు? ఎక్కడో ఎవరో కథ కాదు, మన కథే. స్వీయ కథ. స్వీయ కథ తెలుసా? నా ఆటోబయోగ్రఫీ. ఎవరన్నా అడిగితే నీ ఆటోబయోగ్రఫీ ఏమిటంటే, ఉపనిషత్తులు చదువుకో తెలుస్తుంది. 2 ఆటోబయోగ్రఫీలు ఉంటాయి ఇక్కడ, అనాత్మ ఆటోబయోగ్రఫీ, ఆత్మ ఆటోబయోగ్రఫీ. ఒకటి రియల్ ఆటోబయోగ్రఫీ, ఒకటి అన్రియల్ ఆటోబయోగ్రఫీ. అది వచ్చే వారం చూస్తాం. ఏమిటి? ఆటోబయోగ్రఫీ కాదు. ఈ యొక్క మృత్యు, అతి మృత్యు. అతి మృత్యు అంటే ఇక్కడ గ్రహ అతిగ్రహాల గురించి తర్వాత పోర్షన్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.